ఇక ఒకే ఒక్కసారి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. నాగార్జున సాగర్లోనే 2021లో నోముల నరసింహయ్య చనిపోతే కుమారుడు భరత్కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఈ ఉప ఎన్నికలో భరత్ విజయం సాధించారు. 2024లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు. ఆ తర్వాత లాస్య సోదరికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అయినా సెంటిమెంట్ అస్త్రం పాలించలేదు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిచారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మృతితో ఆయన సతీమణి సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కానీ ఫలితం మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,711 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి నుంచి గెలుపు పత్రాన్ని అందుకున్నారు. మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాలను నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తారని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అలానే మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ నాయకులు మా అన్న రేవంత్ అన్న గారికి, మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులందరికీ అండ్ మా ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, మా పార్టీ కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్కు, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా పార్టీ పెద్దలు నా